నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనజాతరను తలపించిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు ఎక్కడికక్కడ 678 మంది కార్యకర్తల చేత ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరిగాయి. మొత్తం 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో సుమారు 70,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. పట్టుదలకు మారుపేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అని పేర్కొన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుకుంటే ఏదైనా చేస్తాడు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలవడం అంటే ఆషామాషి కాదు. శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర అని అన్నారు. 339 అభివృద్ధి పనుల ఆపరేషన్ సింధూర్ భారత యుద్ధ వీరులకు అంకితం అని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. నెల్లూరు రూరల్ కనపర్తిపాడు గ్రామంలో 24 డివిజన్లో జరిగిన ప్రారంభోత్సవాలు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, మేయర్ పొట్లూరు శ్రవంతి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మహత్తరమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి ఎమ్మెల్సీ రవిచంద్ర గారికి, కలెక్టర్ ఆనంద్ గారికి చేస్తూ ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వారి తరఫున ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కూటమి ప్రభుత్వం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు మనందరికీ అవసరం. రాష్ట్రంలో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలని. చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడే ముందు ఒక విషయం, మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం. ఏదైతే కొండాయిపాళెం గేట్, భక్తవత్సల నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు అతి శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ పోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి, శాసనమండలి సభ్యులు వేద రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాళ ధ్వనుల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సియోచిన్ పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకలకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ, అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా.
ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళి నాయక్ పేరుతో. మరి ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ కోట్లూరు శ్రవంతి గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేయగలిగామంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రమే. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత చేసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడటం ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నట్టు మాట్లాడతా. దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయినా 59 సంవత్సరాలు తెలుగు పద్ధతులు మార్చుకోవాలి, ఉండే రోజుల నుంచి మాట్లాడతాం. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11 స్థానం, 12 స్థానం, 13 స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చేస్తే మాటలు తెలియజేయారు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ, నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన, నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే, అన్న చేసేది ఘోరంటే చేయాల్సింది ఘోరంతో ఉంది. కానీ అన్నింటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక నెల్లూరు రూరల్ కాదు, సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే కొట్టేపాలెం, ఊరుముడి పరిధులు నిర్వహించి రవిచంద్ర గారు మాటించున్నారు, విపిఆర్ గారు మాటించున్నారు, పొంగూరు నారాయణ గారు అడుగుతున్నా. మేము ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడే చెప్పాడు విపిఆర్ అన్న, ఏమడిగినా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసేసరికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది, కేవలం మాకు గిఫ్ట్గా ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్లు ఆడ పెట్టవచ్చు కదా అని. చాలా మందికి అర్థం కాని ఏంటంటే బ్రిడ్జిలో సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైప్ లైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట వస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు, ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తీరుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండవచ్చు, కానీ మా కుటుంబంలో మా ఆడవచ్చు, మా యొక్క బిడ్డ, ఇంకా చెప్పాలంటే మా బిడ్డ నేను సౌంతి. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వారు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి పిఏ ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్, తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా గుడ్డు పురకరించింది. మరో 4 సంవత్సరాలు బూస్టప్ చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ భుజం తట్టే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు, అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెల్లూరు అభివృద్ధి పర్వత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని
ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారని